మైదాన్ కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షుడు రుద్రకుమార్ యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు కార్మికులకు అమలు చేయాలని, ఉచిత ప్రయాణం మహిళలకు కల్పించడం వలన ట్రాన్స్పోర్ట్ రంగం కార్మికులు, ఆటో డ్రైవర్స్ రోడ్డున పడుతున్నారని, వీరికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తానని చెప్పి ఇప్పటికీ అమలు చేయలేని పరిస్థితి ఉందని, 6 గ్యారంటీల పాలసీని త్వరగా అమలు చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. పేద ప్రజలకు ఇండ్లు, రేషన్ కార్డులు వెంటనే అమలు చేయాలని, కార్మిక చట్టాలు అమలు చేయాలని, రైతులకు రైతు భరోసా, రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రుణాలు వెంటనే ఇవ్వాలని మరియు ఆశా వర్కర్, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన ఆయాలకు కనీస వేతనాలు అమలు చేయాలని, వీరికి ఈఎస్ఐ, పిఎఫ్ ఇన్సూరెన్స్ అమలు పరచాలని, లేనిచో సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని అన్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి వెంటనే కార్మిక పాలసీని ప్రకటించాలి, ఇచ్చినటువంటి వాగ్దానాలను ఇంప్లిమెంట్ చేయాలి. వీటితో పాటు ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి రైతు రుణమాఫీకి సంబంధించి రేషన్ కార్డు ప్లస్ వాటితో పాటు ఆధార్ కార్డు కొన్ని లింకులు పెడతా ఉన్నారు. కానీ చాలామందికి రేషన్ కార్డు లేకుండానే ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వం ఇవ్వలేదు. మరి రేషన్ కార్డు లేకుండా వాళ్ళకి రుణమాఫీ ఎట్లా అవుతుంది? కాబట్టి ముందు రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి. మీరు వాటిని ఇవ్వకుండా రుణమాఫీ చేసినట్టయితే చాలామందికి ఆ లబ్ధి పొందడు. కాబట్టి తీవ్ర ఇబ్బందులు అయితే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా ప్రధానంగా ఉచిత బస్సు వల్ల ఈరోజు రవాణా రంగానికి సంబంధించిన ఆటో కార్మికులు ఎంత ఇబ్బందులు పడుతున్నారు. గిరాకులు లేక చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి వాళ్ళను మీరు మీటింగ్ ఏర్పాటు చేశారు ఎల్బీ స్టేడియంలో. తెలంగాణ రాష్ట్రంలో ఒక యాప్ చేస్తామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళకు మీరు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయట్లేదు. కాబట్టి ఇట్లా అనేక రంగాల కార్మికులకు సమస్యలు ఉన్నాయి. కాబట్టి మీరు కాలయాపన చేయకుండా కార్మికుల సమస్యలను పట్టించుకొని వెంటనే మీ ప్రభుత్వానికి మంచి గుర్తింపు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మీకు నేను ఇల్లు లేని పేదలు చాలామంది ఉన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ అని చెప్పి కాలయాపన చేసి ఎన్నికల సందర్భంగా కొంతమందికి ఇచ్చింది. ఆ డబుల్ బెడ్రూమ్ కంప్లీట్ అయిన దాన్ని కూడా ఇప్పటి వరకు ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఈరోజు మీ ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉంది. అంతేకాదు ప్లేసు ఎక్కడైతే ప్లేస్ ఉంటే 5 లక్షల రూపాయలు మేము ఇస్తామని చెప్పారు. అది కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఇల్లు లేని పేదలందరూ ఈరోజు హైదరాబాద్ నగరంలో రంగారెడ్డి చుట్టుపక్కల ప్రభుత్వ స్థలాలు చాలా ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇవ్వలేదు. కాబట్టి ఇల్లు లేని పేదలందరికీ 60 గజాల 100 గజాల ఇళ్ల స్థలాలు కేటాయించాలి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీంతోపాటు ఎన్నికల సందర్భంలో మీకు రాతపూర్వకంగా కార్మికుల సమస్యల మీద ఇచ్చినాం. మున్సిపాలిటీ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి, వేతనాలు పెంచాలి. అంగన్వాడీ ఆశా కార్మికులకు వేతనాలు పెంచాలి, వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి, వాళ్ళకి ఇతర సమస్యలు పరిష్కరించాలి అని చెప్పి ఇవ్వడం జరిగింది. వాటితో పాటు ఇండస్ట్రియల్ ఏరియాలో ఇండస్ట్రియల్ ఏరియాలో చాలా కార్మిక చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేయట్లేదు. కనీసం నేమ్ బోర్డులు కూడా ఇండస్ట్రీ ఏరియాలో ఏర్పాటు చేయకుండా ఈరోజు ఇండస్ట్రీ కార్మికులతో శ్రమ దోపిడీ చేస్తూ ఉంది. 12 గంటల పనిని కొనసాగిస్తూ ఉన్నది. కాబట్టి పర్మిషన్ లేని పరిశ్రమలన్నంతా మీరు ముగించాలి. ఉన్న పరిశ్రమల్లో కార్మిక చట్టాలను ఇంప్లిమెంట్ చేయాలి. అన్ని రంగాల కార్మికులందరికీ ఈఎస్ఐ, పిఎఫ్ వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఉండే విధంగా మీరు కార్మిక చట్టాలలో మార్పులు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.